ఈ ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? ఒకటి 6 గ్యారెంటీల పేరుతోని ప్రజలు మోసం చేశారు. ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్తో ఎవరికైతే లాభం అయితే లేదు, నష్టం అయితే చాలా రకాలుగా ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి ఆగిపోతున్నాయి? ఫండింగ్ వస్తుందా, రావట్లేదా? 1.5 year బిఫోర్ దాకా మేము ఎప్పుడు ఏ ప్రపోజల్స్ పెట్టినా కూడా కొద్దిగా డిలే అయినా వర్క్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 1.5 year నుంచి ఏమవుతుందంటే మేము ఏ ప్రపోజల్స్ పెట్టినా డబ్బులు లేవు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాం మనం. నన్ను పోసిన డబ్బులు లేవు, ఆయన లంక బిందెలను తీసుకుపోయి ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో లంక బిందాలంటే వాళ్ళు తోటి తీసుకోమని. నా పేరు తీయాలంటే భయంతోనే ఆయన కేసీఆర్ నా పేరు కూడా తీయలేదు. భయం దాకా కాదు కదా, కేసీఆర్ గారు ఆయన లెక్కలకు కూడా తీసుకుంటారు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో యంగ్ అండ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ సీతాఫల్ మండి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ శ్యామల్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎట్లున్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. అడగగానే ఇంటర్వ్యూ మై ప్లెజర్ అండి. ఇట్ వాస్. సో ఎట్లున్నారు, ఏంటి? ఆల్ గుడ్. ఇప్పటిదాకైతే మంచిగా ఉన్నాం. అంటే వ్యక్తిగతంగా మేము బాగానే ఉన్నాము, బట్ రాష్ట్రం అయితే అంత బాగాలేదు, అదైతే కనిపిస్తుంది. సో ఎట్లా అసలు ఏంది పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగింది? అంటే మీ బ్యాక్గ్రౌండ్, మీ నాన్నగారు వాళ్ళంతా ఓకే, బట్ మీకెందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అని? అంటే ఫాదర్ కూడా ఎప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్ లో లేరు. ఆయన ఒక కార్యకర్త లాగానే ఏ పొలిటికల్ పార్టీ అంటే లీడర్స్ అక్కడ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఫాదర్ సపోర్ట్ తీసుకుంటారు డెఫినెట్ గా. ఆయన కొద్ది పరిచయాలు, ఆ మంచి పేరు ఉందన్న ఉద్దేశంతో మన 2014-13 టైంలో తెలంగాణ మూమెంట్ టైంలో పద్మారావు గారి అండర్లో ఆయన బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఫస్ట్ టైం ఆయన ఒక పార్టీ కండువా కప్పుకొని ఒక పార్టీకి డైరెక్ట్గా వర్క్ చేయడం. సో అప్పటి నుంచి కూడా అప్పుడు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ డిస్కషన్ అయ్యేటప్పుడు మా ఫాదర్కి యాక్చువల్గా టికెట్ ఇద్దాము అనుకున్నారు. ఫార్చునేట్లీ అది మహిళా రిజర్వేషన్, లోకల్ బాడీస్లో 50% మహిళలకి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు మా ఫాదర్కి ఇవ్వాల్సింది నాకు ఇవ్వడం జరిగింది. సో అది అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ. సో నేను ఎప్పుడు కూడా రాజకీయాల గురించి ఆలోచించాలా, అండ్ నా డ్రీమ్స్ లో కూడా అది లేకుండే. అండ్ చాలా దూరంగా ఉండాలి అనుకున్న ప్రొఫెషనల్లో రాజకీయ అంటే ప్రొఫెషనల్ ఒకటి, అక్కడి నుంచి చాలా దూరంగా ఉంటుండే నేను. బట్ ఆపర్చునిటీ అనేది ఎవరికి రాదు, లక్కీగా నాకు వచ్చింది కాబట్టి డెఫినెట్ గా అది ఒక లక్కీ ఆపర్చునిటీగా ఫీల్ అయ్యి పబ్లిక్, ఎందుకంటే ఎంతో మంది కష్టపడతారు రాజకీయాల్లో, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పొజిషన్ కోసం ట్రై చేస్తారు, బట్ ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను దాన్ని ఇక్కడ కూడా మా ఫాదర్కి కానీ ఎవరికి నో చెప్పకుండా దాన్ని అంటే డైరెక్ట్గా 2016లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. బేసిక్గా పాలిటిక్స్ అంటే చాలా మంది భయపడతారు. అంటే ఎన్నో సవాళ్ళు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, చాలా ధైర్యం కావాలి ఫస్ట్ దాంట్లోకి రావాలంటే. ఎట్లా ఫేస్ చేశారు మీరు? పర్లేదు నేను సస్టైన్ అవుతా అనుకున్నారా? ఫస్ట్లో యాక్చువల్గా నాకు ఇవన్నీ ఛాలెంజెస్ గురించి అస్సలు ఐడియా లేదండి. మా ఫాదర్ ఏంటంటే, నువ్వు ఆఫీస్కి పోతావు, నైట్ షిఫ్ట్ చేస్తావు, అంత కష్టం ఎందుకమ్మా, జస్ట్ ఈ ఫీల్డ్లోకి రా, నేను ఉంటా, మొత్తం నేనే చూసుకుంటా, జస్ట్ నువ్వు అందరినీ కలవాలా, నమస్తే పెట్టాలా, అందరినీ పలకరియాలి, ఇది తప్ప అంతకుమించి నీకేం పని లేదు అమ్మా, ఇంత ఈజీ జాబ్ అంటే రాజకీయం అంటే. నేను అట్లా అనుకున్నా, అంత డీప్గా నాకు ఐడియా లేదు. సో ఒకసారి వచ్చిన తర్వాత ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ అయిందో, కార్పొరేటర్గా ఎలక్ట్ అయిన తర్వాత డీప్గా అసలు ఏంటి ప్రాబ్లమ్స్ పబ్లిక్వి ఏంటి అని మనకి అర్థమవుతున్న టైంలో, అరే ఇంతగానం ఉందా అంటే, చాలా అంటే ఎంత మనం దిగుతున్న కొద్ది ఇంకా డెప్త్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ కానీ ఇష్యూస్ వైజ్ కానీ అన్నీ కూడా. డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఛాలెంజ్, డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు, డిఫరెంట్ ఇష్యూస్ చెప్తారు, అది మనం అర్థం చేసుకోవాలి, దాని గురించి అధికారులతో మాట్లాడాలి, దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలని. అంటే మల్టీ టాస్కింగ్ ఉంటుండే, డిఫరెంట్ పీపుల్తో మాట్లాడడం. అరే ఇంతగానం ఉంటుందా, బట్ అంటే నేర్చుకోవడం అనేది నాకు చాలా ఇష్టం కొన్ని విషయాలలో. సో ఇదేదో అంటే కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటున్నాం, అంటే ఏం జరుగుతుంది, ఏంటి, ఎట్లా చేయాలి అనేది, ఈ ప్రాసెస్ అనేది మంచిగా అనిపించింది. తర్వాత మెల్లమెల్లగా అసలు పాలిటిక్స్ ఏంటి అనేది అప్పుడప్పుడు 1 year తర్వాత తెలిసింది. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, డిస్క్రిమినేషన్ ఉంటుంది,
ఖచ్చితంగా ఏదో రకంగా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎంత పని చేసినా అల్టిమేట్‌గా ఆడవాళ్ళకి డెఫినెట్‌గా ఇబ్బంది ఉంటది. సో అవన్నిటిని కూడా నేను ఫేస్ చేసి రాగలిగిన అంటే నా చుట్టూ ఉన్న జనాలు నాకు ఆ కంఫర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ ఇచ్చారు, ఆ లవ్ ఇచ్చారు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 9½ ఇయర్స్ చాలా పీస్‌ఫుల్‌గా ఆ జర్నీ అనేది మంచిగా కంటిన్యూ అయింది. సో ఇబ్బంది అయితే లేకుండే. అఫ్‌కోర్స్ ఛాలెంజెస్ ఫేస్ చేసినాం. ఏ ప్రొఫెషనల్ అయినా మనకి డెఫినెట్‌గా ఛాలెంజెస్ ఉంటాయి. సో అది దాన్ని మనము ఫేస్ చేసి ముందుకెళ్తేనే మన అచీవ్‌మెంట్స్ అనేది, మన సక్సెస్ అనేది కనిపిస్తది. సో అది చేసుకుంటూనే వచ్చాం. సో అల్టిమేట్‌గా ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాం. పాలిటిక్స్ అంటేనే అబ్బాయిలకి కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఆఫ్‌కోర్స్. ఎన్నో నిందలు వస్తా ఉంటాయి. అందులో లేడీస్. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు? అంటే ఉంటది, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఉంటది. అండ్ నీకు అవసరమా అంటారు. అండ్ ఇప్పుడు పేరెంట్స్ యూజువల్‌గా ఆడపిల్లల్ని బయటికి పంపియాలంటేనే 10 సార్లు ఆలోచిస్తారు. అండ్ వాళ్ళు ధైర్యం చేసి పంపించిన చుట్టూ ఉన్న సొసైటీ గానీ, ఫ్యామిలీస్ గానీ ఏదో ఒక రకంగా వాళ్ళని డీమోటివేట్ చేస్తుంటాయి. బట్ మా ఫాదర్ అల్టిమేట్‌గా నేను డిగ్రీ చదివే వరకు చాలా స్ట్రిక్ట్ ఉంటుండే. అసలు ఎక్కడికి పంపియకపోతుండే. ఎక్కడికి వెళ్ళినా అయితే బ్రదర్, మా మదర్ ఎవరో ఒకళ్ళు తోడు ఉండాల్సొస్తుండే. సో అట్లా ఉన్న వ్యక్తి ఒకటేసారి నేను నా ఏమంటారు సెల్ఫ్‌గా జాబ్ తెచ్చుకొని, నా సెల్ఫ్‌గా నేను ఇండిపెండెంట్‌గా ఉన్న టైంలో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. నాకు అప్పుడు అనిపించింది. పేరెంట్స్ అంటే డెఫినెట్‌గా అట్లనే ఉండదు. స్ట్రిక్ట్ అనేది మనం చూస్తాం గానీ, వాళ్ళకి మన మీద నమ్మకం లేక గాదు. డెఫినెట్‌గా చుట్టూ ఉన్న సొసైటీని బేస్ చేసుకొని వాళ్ళు మనల్ని జాగ్రత్తగా ఇట్లాంటివి నిందలు పడకుండా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, అందుకనే వాళ్ళు కొద్దిగా మనతోని కఠినంగా ఉంటారు. అదేమి మనని ఏమంటారు ఫ్రీడమ్‌ని ఆపడానికి గాదు. మన పేరుని ఖరాబ్ గాకుండా మనము జాగ్రత్తగా ఉండాలని జెప్పేసి అది. సో అట్లా ఆ క్రమంలో మా ఫాదర్ నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడున్న పొలిటికల్ సిట్యుయేషన్‌లో అయితే ఫాదర్స్ లీడ్ చేయడం, లేదంటే హస్బెండ్ లీడ్ చేయడం అమ్మాయిలు ఉన్నప్పుడు. బట్ నాకు ఆ సిట్యుయేషన్ లేదు. మా ఫాదర్ కేవలం నాకు తెలిసి ఒక 1 ఇయర్ వరకే ఉండే. అంటే ఈ సిస్టమ్‌ని నేను అడాప్ట్ చేసుకునేంత వరకు. సో ఆ తర్వాత నువ్వే ఎక్కడికైనా వెళ్ళాలి, నువ్వే అన్నీ నేర్చుకోవాలి, నువ్వే మాట్లాడాలి. సో నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంటుండే. మాట్లాడలేకపోతుండే. బట్ నాకు అంటే ప్రతి ఒక్కళ్ళు సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఎట్లా పని చేసిర్రు ఏంటిదో చూసుకుంటా, ఆ విషయాలన్నీ నేర్చుకుంటూ ధైర్యంగా వాళ్ళిచ్చిన సపోర్ట్‌ని తీసుకొని ముందుకు పోయినా. సో ఛాలెంజెస్ అనేటివి ఎవరికైనా ఏ ఫీల్డ్‌లో అయినా డెఫినెట్‌గా ఉంటాయి. అండ్ ఈ ఫీల్డ్‌లో ఇంకెక్కువ ఉంటాయి. సో స్ట్రాంగ్ మైండ్, బ్రాడ్ మైండెడ్ థింకింగ్ ఉంటే తప్ప అంటే ఇక ఏందనంటే ఒకసారి ఏదో దెబ్బ తాకిందని చెప్పేసి ఆడికి ఆగిపోతే మాత్రం మన ఫ్యూచర్ ఉండదు. డెఫినెట్‌గా దాన్ని ఐ మీన్ స్ట్రాంగ్‌గా మనం ఇది చేసుకొని ముందుకెళ్తేనే డెఫినెట్‌గా మన సక్సెస్ ఉంటుంది. సో అట్లా అన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నిటిని కూడా జస్ట్ ఒక స్మైల్‌తోని, పాజిటివ్ మైండ్‌తోని తీసుకొని ముందుకెళ్ళడం. మీరు అక్కడ ఆ నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత సో మీకు ప్రధానంగా అక్కడున్న సమస్యలు మీ దృష్టికి ఏవేవి ఎక్కువగా అంటే వచ్చాయి? ఇప్పుడు మాది సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. నా డివిజన్ వచ్చేసి సీతాఫల్ మండి. అవును. ఆల్మోస్ట్ 2016 నుంచి ఇప్పటిదాకా కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. సో గతంలో ఎట్లున్నానంటే ఫస్ట్ పాలిటిక్స్‌లోకి రాంగానే మేము చూసిందంటే వాటర్ ప్రాబ్లమ్. 10 ఇయర్స్ బిఫోర్ దానికంటే ముందు మా మదరే బిందెలు పట్టుకొని ట్యాంకుల దగ్గరకొచ్చి వాటర్ పట్టుకునే పరిస్థితి. లేదంటే పబ్లిక్ ట్యాప్స్ దగ్గరకొచ్చి వాటర్ పట్టుకొని అక్కడ ఆ సిట్యుయేషన్స్ చూసినాం. కొట్లాటలు అక్కడ ఆడవాళ్ళది అదంతా. ఆ క్రమంలో మా మదర్‌కి కూడా ఒక దెబ్బ తాకింది. సో ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు అర్థమైంది. అచ్చా ఇవన్నీ సార్ట్ ఔట్ చేసే ఆపర్చునిటీ నాకొచ్చిందా అని చెప్పేసి. అంటే బేసిక్‌గా మనం అనుకుంటాం. అంటే ఇలా ఏదన్నా మనకు ఏమన్నా ఛాన్స్ వస్తే దీన్ని చేంజ్ చేసేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్ రావద్దు అనుకుంటాం. ఆ టైంలో అనుకున్నాము. బట్ అది ఎట్లా సాధ్యమవుతుందనేది నాకు ఐడియా లేకుండే. ఓకే. ఎప్పుడైతే ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత పొజిషన్‌కొచ్చిన తర్వాత అరే! ఇవన్నీ మన చేతిలో ఉన్నాయా? సో ఇవన్నీ మనం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం అప్పుడు గతంలో మనమే ఉండే, టీఆర్ఎస్ఏ ఉండే. అండ్ ఎప్పటికప్పుడు ఏది అడిగినా గూడా అంటే మనం చాలా అంటే డివిజన్‌లలో తిరిగినప్పుడు వాటర్ ఇష్యూస్, సివరేజ్ ఇష్యూ ఎన్నో ఇయర్స్ కింద ఏసిన లైన్స్ గాబట్టి ఇప్పుడు మా సికింద్రాబాద్ ఎట్లుంటదంటే ఓల్డ్ సిటీ టైప్. పాత సికింద్రాబాద్ ఏరియా అది చాలా డెన్స్ ఏరియా ఉంటది. మీకు ఇక్కడ ఓపెన్ స్పేసెస్ ఉండి, అవును. ఉన్న హౌసెస్ అన్నీ గూడా ఒకదానితో ఒకటి అంటుకొని చిన్న చిన్నగా ఉంటాయి. సో ఉన్న ఎగ్జిస్టింగ్ ఏరియానే మేము రీడెవలప్ చేయడం తప్ప దాన్ని కొత్తగా ఇంకా చేయడానికైతే అవకాశం లేదు. సో అప్పుడప్పుడు మా ఎమ్మెల్యే గారు అంటారు, ఇక్కడ ఏదైనా డెవలప్‌మెంట్ చేయాలంటే పబ్లిక్ టాయిలెట్ కట్టడానికే మాకు ప్లేస్ లేదు. ఇంకేదైనా కట్టడానికి అవకాశం ఎక్కడ ఉంది అని. సో అయినా గూడా 10 ఇయర్స్ కాలంలో ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి అక్కడికి పబ్లిక్‌కి యూజ్ అయ్యే విధంగా ఇప్పుడు మనం ఏదైనా ఏమంటారు పెళ్లి ఫంక్షన్ చేయాలి అనుకుంటే చాలామంది ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్‌కి వెళ్తారు. లక్షలలో వాళ్ళు ఖర్చు పెట్టాల్సొస్తది ఓవరాల్‌గా మొత్తం ఫంక్షన్.
బట్ జిహెచ్ఎంసి గతంలో ఇనిషియేటివ్ తీసుకొని సో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఒకటి కట్టి వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇచ్చి సమ్ ఏదున్నా కూడా ఆ ఫంక్షన్ 50,000 లోపల అయిపోయేటట్టు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అట్లాంటి ఒక మంచి ఫంక్షన్ హాల్ కట్టాము ఎమ్మెల్యే గారి సహకారంతో. అట్లాగే అక్కడే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేజీ టు పీజీ అన్నది మనం తీసుకురావడం జరిగింది. అండ్ ఆ జియో ఫస్ట్ సీతాఫల్ మండీలోనే మా గవర్నమెంట్ స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. సో అది పాత బిల్డింగ్ ఉండే, దాంట్లో చాలా ఎమ్యూనిటీస్ లేకుండే, పిల్లలకి చదువుకోవడానికి అంత ఫెసిలిటీస్ లేక ఎమ్మెల్యే గారు ఆలోచించి డైరెక్ట్ గతంలో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మాకు ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కావాలి, ఇప్పుడు రాజ్భవన్లో ఎట్లయితే కట్టారో అట్లాంటి స్కూల్ ఉంటే పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక 30 కోట్ల నిధులు కూడా గతంలో జియో తీసుకుని వచ్చి ఆ వర్క్ కూడా స్టార్ట్ పెట్టడం జరిగింది. అండ్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ చేంజ్ అయ్యి వర్క్ స్లో అయిపోయి ఆ ఫండ్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు పబ్లిక్ అండ్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని రీలొకేట్ చేసాం వేరే స్కూల్స్కి. అండ్ అక్కడే ఒకటి 60 years ప్లస్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు మా దగ్గర ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా అయితే గాంధీకి వెళ్ళాలా, లేదంటే యశోదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఆ సరౌండింగ్స్లో ఒక 100 bedded or 50 bedded హాస్పిటల్ లేదు. సో కుట్టివెల్లోడి హాస్పిటల్ అని ఒకటి ఉంది, అక్కడ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి అది కూడా ఒక 7 నుంచి 8 కోట్ల నిధులు తీసుకొని ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. అవన్నీ కూడా ఆ సరౌండింగ్స్లో ఉన్నాయి. అండ్ ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఇప్పుడు మన 10th డ్రాప్అవుట్స్ ఆర్ ఇంటర్ డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మహిళలను బేస్ చేసుకొని మనకి యూజువల్గా సెట్విన్ అనేది ఓల్డ్ సిటీ సైడ్ మనకు అటు సైడ్ ఎక్కువ ఉంటుంది ట్రైనింగ్ సెంటర్స్ ఏవైనా కూడా. సో గతంలో మంత్రిగా ఉన్న మా పద్మారావు గారు ఆ సెంటర్ని ఇక్కడికి మా డివిజన్లోకి తీసుకొని వచ్చి అక్కడ చాలామంది యంగ్స్టర్స్కి స్కిల్స్ నేర్పించడం అండ్ మహిళలకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న మహిళలకి వాళ్ళకు కూడా స్కిల్స్, వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉన్న బ్యూటీషియన్ కోర్స్ కానివ్వండి, టైలరింగ్, హోటల్ మేనేజ్మెంట్, సో ఇవన్నీ నేర్పించి వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు అల్టిమేట్గా అందరికీ గవర్నమెంట్ జాబ్స్ మనం ఇప్పియలేము. ఉన్న 10 పోస్టులలో 100,000 మంది అప్లై చేసుకుంటే లక్కీగా కష్టపడిన వాళ్ళు, అదృష్టం ఉన్న వాళ్ళకి వస్తాయి. రిమైనింగ్ పీపుల్ కూడా అదే గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తుంటారు. బట్ ఎంత ట్రై చేసినా కూడా అల్టిమేట్గా వాళ్ళకి ఏదో ఒక జాబ్ కావాలి. సో అట్లాంటి వాళ్ళని ఆలోచించి వాళ్ళకి స్కిల్స్ ఇవ్వడం, సో ఇట్లాంటి ఫంక్షన్ హాల్స్ కట్టడం, పార్క్స్ డెవలప్మెంట్ చేయడం, ఎక్కడికక్కడ ప్రజలు అడిగినప్పుడు వాటర్ లైన్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ చేయడం. సో ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని వారు ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఇమీడియట్గా గతంలో పద్మారావు గారు మినిస్టర్గా ఉండి 2 terms మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అండ్ ఎప్పటికప్పుడు మేము మా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఏమైనా నిధులు కావాలంటే కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అండ్ పబ్లిక్ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ మేము వాళ్ళకి డైరెక్ట్గా ముందేమో లబ్ధిదారులకి వెళ్ళాలంటే మధ్యలో కొంతమంది ఉండి అవి రానియకుండా వచ్చే పరిస్థితి ఉండే. కానీ అట్లా కాకుండా డైరెక్ట్గా ఏది ఉన్నా కూడా పెన్షన్ కానీ కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ డైరెక్ట్గా గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా అప్లై చేసుకొని ఆ బెనిఫిషియరీకి వెళ్ళే అవకాశం ఉంది. అంత ఈజీ ప్రాసెస్, అంత ఈజీగా 10 years మేము చేయగలిగినాం. కానీ గత ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నోచుకోలేకపోతున్నాం. అండ్ గతంలో మేము ఏవైతే ఎలక్షన్స్కి ముందు డెవలప్మెంట్ వర్క్స్ పెట్టామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళే దాన్ని కొత్తగా మేము ఏదో చేస్తున్నామని కొత్త ప్రపోజల్ లాగా పెట్టి మా ప్రభుత్వం ఇస్తుందని చెప్తూ ఇప్పటిదాకా కూడా ఆ వర్క్స్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మనకి మాన్సూన్ సీజనే కానివ్వండి, గతంలో సమ్మరే కానివ్వండి, కొన్ని సమ్మర్ యాక్షన్ ప్లాన్ లాగా అది ఉంటుంది. అండ్ సీజనల్ డిజీజెస్కి అంటే దాని క్యాంప్ అని అవన్నీ ఉంటాయి. సో ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేకుండా ఈ గవర్నమెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ అక్కడ ఉన్న అధికారులు అందరు అట్లనే ప్రవర్తిస్తారు. నిర్లక్ష్యం కూడా ఉందా? డెఫినెట్లీ. ఎందుకంటే గతంలో ఒక మంత్రిగా ఉండి మేయర్ గా ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు మీటింగ్స్, రివ్యూ మీటింగ్స్ పెడుతుంది, ఏం జరుగుతుంది ఏంటి అని ఒక అథారిటీ ఉండే ఇంతకు ముందు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1.5 year నుంచి చూస్తున్నాము. ఆల్మోస్ట్ మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి పాపం ఆయనకి తినడానికే టైం లేదు, 24 గంటలు పని చేస్తున్నారు. సో ఇట్లాంటి మీటింగ్స్ పెట్టుకోవడానికి ఆయనకి ఛాన్స్ లేదు కాబట్టి సో ఆయన వీటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అండ్ ప్రస్తుతం ఉన్న మేయర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్లే కానివ్వండి, కొంతమంది ఇక వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారి వాళ్ళ స్వలాభాలు సెల్ఫ్గా వాళ్ళు గ్రో అవ్వడానికే చూస్తున్నారు తప్ప ఈ జిహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు. మీరు చూడండి, మాకు డీషిల్టింగ్ అవ్వాలి మాన్సూన్కి. ఇప్పుడు మనకి వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు, అండ్ స్టార్ట్ కూడా అవుతుంది. ఇప్పటికీ ప్రాపర్ డీషిల్టింగ్ కాలేదు. ఈ పార్టీకి ముందు గతంలో మాన్సూన్ స్టార్ట్ కాకముందే మనకు డీషిల్టింగ్ అవుతుంది.
అండ్ సమ్మర్ వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అండ్ సివరేజ్ ఇష్యూస్ వస్తాయి. దానికి కూడా కొన్ని యాక్షన్ ప్లాన్ ఉంటుండే, దానికి కూడా ఎటువంటి. సో ప్రధానంగా జిహెచ్ఎంసి అంటేనే మనకు ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు, డ్రైనేజీ, చెత్త చెదారము, సో రోడ్లు చూసుకోవడము, ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. మన హైదరాబాద్ అంటేనే వర్షాలు పడితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది, ఎక్కడికక్కడ నీళ్లు ఆగిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ లో. సో వాటికి అంటే ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? అంటే ఇంతకు ముందు ఎలా ఉంటుండే, ఇప్పుడు ఎలా ఉంటుండే? లైక్ 10 years బిఫోర్ మనకి మీరు అన్నట్టు చాలా ఎక్కువ ప్రాబ్లమేటిక్ ఉంటుండే, ఎక్కడికక్కడ మునిగిపోతుండే ఇల్లు ఉండే పరిస్థితి ఉంటుండే, నాలా ప్రాంతాన్ని కానీ మూసి ప్రాంతమే కానీ. కానీ దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలని ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ తోటి జిహెచ్ఎంసి గతంలో ఎన్నో చర్యలు చేపట్టింది. అండ్ దాన్ని బేస్ చేసుకొని కూడా చాలా మటుకు మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. బట్ ఇప్పటికీ కూడా మీరు అన్నట్టు కేవలం ఇక్కడే కాదు, దేశాలు ఆల్రెడీ మనకంటే చాలా ఫార్వర్డ్గా ఉన్న దేశాల్లో కూడా ఇప్పటికీ వర్షాలు పడితే వాళ్ళకు కూడా వాటర్ స్టాగ్నేషన్ అయ్యే సిచ్యువేషన్, వాళ్ళకు కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. సో ఈ ప్రాసెస్ ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలు, వచ్చిన ప్రభుత్వమే కానీ ఆఫీసర్సే కానీ దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వాళ్ళు కొత్త డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా ఇప్పుడు 1.5 years అవుతుంది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ని చాలా రకాలుగా విమర్శించింది. మూసీ డెవలప్మెంట్ అన్నారు, మరి మూసీ ఎక్కడ దాకా ఆ డెవలప్మెంట్ అయింది అండ్ ఎంతమందిని రీలొకేట్ చేసిండ్రు? ఎందుకంటే వర్షాలు వస్తే మళ్ళీ మునిగిపోతే అది ఇది అని అంటున్నారు కదా, మరి ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నారు? అండ్ ఇప్పుడు మాన్సూన్ లాస్ట్ ఇయర్ కూడా మనకు అదే ఇబ్బంది అయింది వర్షాకాలంలో. అప్పుడు వచ్చి వాళ్ళు ఏమన్నారు, మేము ఇప్పుడే వచ్చాం ప్రభుత్వంలోకి, మేము చేయడానికి ఏం లేదు, మీరు చేసిన దాని వల్లనే ఇవంతా అవుతుందని. మేము చేసిన దాన్ని బట్టే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఈ కొంచెం తెలంగాణ రాష్ట్రం అనేది కొద్దో గొప్ప సేవ్ అయింది. కానీ ఇంకా కూడా మీకు చేసే అవకాశం ఉంది. మీకు అవన్నీ చేసి పెట్టినాం, దాన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా మేనేజ్ చేసి ఇంకా కూడా మీకు టెక్నాలజీ వైజ్గా ఇప్పుడు మన టెక్నాలజీ పెరుగుతుంది, ఆఫీసర్స్ ఉన్నారు, యంగ్ జనరేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరి ఆలోచన చూసుకోండి. అండ్ అంటే వేరే దేశాలకు పోయి స్టడీ టూర్ అని చెప్పేసి పెట్టుకొని మరి ఆడేం చదివి వీడికి వచ్చి ఏం ఇంప్లిమెంట్ చేస్తారో అర్థం అవ్వట్లేదు. సో డబ్బులు వేస్ట్ చేసే కార్యక్రమమే పెడుతున్నారని దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసే అవకాశం అయితే మనకి ఇప్పుడు 1.5 years నుంచి కనిపించట్లేదు. సో డెవలప్మెంట్ జరిగిందా మొత్తం 1.5 years అంటే 100% జీరో అని అయితే నేను చెప్పగలుగుతాను. అంటే ప్రత్యేకంగా నేను అడిగేది ఏంటంటే మీ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి ఆగిపోతున్నాయి, ఫండింగ్ వస్తుందా రావట్లేదా? 1.5 years బిఫోర్ దాకా మేము ఎప్పుడు ఏ ప్రపోజల్స్ పెట్టినా కూడా కొద్దిగా డిలే అయినా వర్క్స్ అయ్యే అవకాశం ఉండే. ఇప్పుడు 1.5 years నుంచి ఏమవుతుందంటే మేము ఏ ప్రపోజల్స్ పెట్టినా డబ్బులు లేవు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయలేను, నన్ను కోసుకున్నా కూడా డబ్బులు రావట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంది. సో ఆయననే అట్లా మాట్లాడినప్పుడు ఇంకా అధికారులు ఏ రకంగా మనకి రెస్పాండ్ అవుతారో మీరు అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు సీదా డైరెక్ట్గా చెప్పేస్తారు, మాకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ పని చేసే వ్యక్తులకి, ఇక మీకు నిధులు ఎక్కడి నుంచి ఇవ్వాలి అని చెప్పి. అది మా ప్రాబ్లం కాదు కదా, మీ ప్రాబ్లం. పబ్లిక్ దగ్గరకు పోయి మేము ఇట్లా అని చెప్పి నేను చెప్పలేరు. ఓటేసి గెలిపించినాం, అది నీ హెడ్ఏక్, నువ్వు ఏదైనా నాకు పని చేసి పెట్టాను అంటారు. ఈ ఎక్స్క్యూజెస్ పబ్లిక్ దగ్గర పనికిరావు కదా. సో మేము కూడా అదే చెప్తున్నాం, గతంలో మేము చేయగలిగింది మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? 1.5 years నుంచి ఎందుకు డెవలప్మెంట్కి మేము నోచుకోలేకపోతున్నాం? మేము అడగంగానే అప్పుడు నిధులు వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? సో ట్యాక్స్ రూపంలో మీరు కలెక్ట్ చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఒక రోజు లేట్ అయితే కట్ చేస్తున్నారు, డబ్బులు ఇంకా విపరీతంగా మీరు డబల్ అమౌంట్స్ తీసుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఇక్కడ ఇప్పుడు ఇప్పటిదాకా నేను నా డివిజన్లో మాత్రం కొత్త వర్క్స్ స్పెషల్గా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అంటే మేము ఈ వర్క్ టేకప్ చేస్తాం, ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం అని అయితే ఏం లేదు. గతంలో మేము పెట్టిన ప్రపోజల్సే గత ప్రభుత్వం అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు మేము ఇస్తున్నామని కొత్తగా దాన్ని జస్ట్ రీటెండర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది పూర్తి స్థాయిగా కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఏదున్నా కూడా అరాకొర. అంటే ఇప్పుడు నేను ఒక 50 లక్షల వరకు చెప్తే 10 లక్షల వరకు ఇచ్చి ఇక ఇచ్చినాం కదా, డెవలప్మెంట్ అయితే అవుతుంది కదా, ఒక తర్వాత ఒకటి చేస్తాము అని అంటే ప్రయారిటీ వైజ్ ఎవరైనా కూడా కొన్ని వర్క్స్ అనేది పెడతారు ప్రజల దృష్టిని పెట్టుకొని. సో గతంలో ఎలక్షన్స్ టైంలో ఇవన్నీ చేస్తామని మేము కూడా ప్రామిస్ చేసినాం. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ వచ్చినప్పుడైనా మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తామన్నాం. సో అనుకోకుండా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బాధ్యతగా అక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా డెఫినెట్ గా అక్కడ ఉన్న ఒక నియోజకవర్గానికి నిధులు ఇచ్చే అవకాశం వాళ్ళకు ఉంది. కానీ అక్కడ ఎమ్మెల్యే లేరు,
కంటెస్టెడ్ ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నారో ఆయనని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏ పనులు చెప్తే ఆ పనులు మాత్రమే చేస్తున్నారు. అది కూడా వాళ్ళకి అవసరమైన వ్యక్తులు మాత్రమే. అదే మేము ప్రజాప్రతినిధులు ఎవరైనా వెళ్ళి నిధులు అడిగితే లేవు, సింపుల్ గా లేవు, ఇప్పుడు ఏం చేయలేము, కొన్ని రోజులు ఆగాల. కానీ ఆయన పోయి ప్రపోజల్ చెప్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు సిడిఎఫ్ ఫండ్ల నుంచి అన్ని డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళ నియోజకవర్గానికైనా చేసుకుంటున్నారా? మీ డివిజన్ కి పక్కన పెడితే వాళ్ళ డివిజన్స్ కైనా చేసుకుంటున్నారా? వాళ్ళ ఎక్కడ జరగట్లేదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ అంటే ఇది చాలా ఎమర్జెన్సీ వర్క్ దీంట్లో పెట్టాలి అని అంటే నువ్వు చెప్తే నేను ఎందుకు పెట్టాలా, నాకు అవసరం ఉన్నది నేను పెట్టుకుంటా అన్న దీనికి పోవడం. సో మేము కూడా కొన్ని ఏమైనా ప్రపోజల్స్ ఒక 10 ప్రపోజల్స్ మేము పంపిస్తే దాంట్లో వాళ్ళ వ్యక్తులు వాళ్ళు అన్న ఇది ఇంపార్టెంట్, ఇవి పెడితే బాగుంటది, మనకి ఇట్లా ఈడైతే ఓట్లు వస్తే ఈడ రావు, అట్లా వాళ్ళు చూసుకొని సెలెక్టెడ్ గా చూసుకొని వాళ్ళు అట్లా వాళ్ళ కన్వీనియంట్ బేస్ మీద వర్క్ శాంక్షన్ చేస్తున్నారు. కానీ ప్రయారిటీ బేస్ మీద ఏదైతే పబ్లిక్ అవసరం ఉన్న వర్క్స్ మాత్రం అవ్వట్లేదు. సో ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ పక్కకు పెడితే వెల్ఫేర్ స్కీమ్ అయినా కూడా అల్టిమేట్ గా మేము అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఈ పెన్షన్ వస్తలేదు, మాకు కళ్యాణ్ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు, ఏమైంది? మహిళలకి 2500 అన్నారు, అదేమైంది? 200 యూనిట్ అన్నారు, నేను ఎలిజిబుల్, నాకు వస్తలేదు. ప్లస్ ఇట్లా రేషన్ కార్డ్ కి అప్లై చేసిన రావట్లేదు. ఇవన్నిటిని నేను రెస్పాన్సిబిలిటీ, నేను చెప్పాలి, అక్కడ నేను ప్రాతినిధ్యం వహిస్తాను. ప్రభుత్వం ఏదైనా కూడా నేను సో ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం అసలు ఏం చేస్తున్నాననేది నాకు క్లారిటీ లేనప్పుడు నేను ప్రజలకు ఏ సమాధానం చెప్పాలి? అంటే ప్రధానంగా మీ దగ్గర నుంచి, మీ ప్రజల దగ్గర నుంచి వస్తున్న సమస్యలు ఏంటి ఇప్పుడు ఈ 1 year లో? ఇవే నేను చెప్పిన వెల్ఫేర్ స్కీమ్స్. ఎందుకంటే గతంలో వాళ్ళకి అవన్నీ వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. అండ్ ఇంకా కొంతమంది కొత్త ఎలిజిబుల్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, మాకు కూడా రావాల్సిన వచ్చేటివి ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైనా అప్లికేషన్స్ కొన్ని తీసుకున్నారు, 6 గ్యారంటీలు అని చెప్పేసి, ఇప్పటిదాకా దాన్ని ముచ్చటలేదు. దాని తర్వాత రేషన్ కార్డ్ అన్నారు, ఆ 6 గ్యారంటీలోనే రేషన్ కార్డ్ ఉంది, మళ్ళీ సపరేట్ గా అప్లై చేసుకోవాలి. మళ్ళీ 6 గ్యారంటీలో 200 యూనిట్ కరెంట్ ఉంది, మళ్ళీ సపరేట్ గా పోయి అప్లికేషన్ పెట్టుకోవాలి. అట్లాంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పెన్షన్ కి మీరు 6 గ్యారంటీలోనే పెన్షన్ ఆప్షన్ ఉంది, నువ్వు నేను ఎలిజిబుల్ అని చెప్పి నువ్వు దాంట్లో టిక్ పెడతారు. బట్ మళ్ళీ నువ్వు కొత్త ఫామ్ తీసుకొని మళ్ళీ అప్లై చేయాలి. అంటే అల్టిమేట్ గా పబ్లిక్ టైం వేస్ట్ అవుతుంది. అండ్ పబ్లిక్ అక్కడికి వెళ్ళి ఏదంటే అప్లికేషన్స్ పదే ఇచ్చినా కూడా అది ఏం పట్టించుకోవట్లేదు అని జరగట్లేదు. ఇప్పుడు మనకి ఎవ్రీ మండే ప్రజావాణి అని జరుగుతుంది. అసలు వేలలో వాళ్ళ కంప్లైంట్స్ వస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళు సార్ట్ అవుట్ చేసిందే లేదు. మేము ప్రజావాణిలో పట్టించుకుంటున్నాము, ప్రత్యేకంగా పిలిచి మాట్లాడుతున్నాము, వాళ్ళ ఊర్లోకి వెళ్ళి, మండలాలకు వెళ్ళి, డిస్ట్రిక్ట్ నుంచి కూడా పట్టించుకుంటున్నాము, అన్ని చేయలేకపోయినా కొన్ని మా దృష్టికి వచ్చినా మేము చేస్తున్నాం అంటున్నారు. సో మీరేమో ఏం చేయట్లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ మాట అనేది నేను కాదు, ఇప్పుడు నేను లబ్ధిదారుని అంటే ఆ మాటకి వ్యాలిడిటీ ఉంటుంది. నేను ఒక ప్రతిపక్షంగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా మీరు మాట్లాడితే ప్రతిపక్షంగా విమర్శిస్తున్నారని మాట్లాడతారు. నా మాటగా కాదు, ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఆ స్కీమ్స్ కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ మాటగా మేము మాట్లాడుతాం. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే మంచిగా చేస్తే ప్రజలు వాళ్ళ దగ్గర పోయి పనులు చేయించుకుంటారు. అక్కడ అవ్వట్లేదు కాబట్టి మా దగ్గరకు వచ్చి మొత్తుకుంటున్నాను, అమ్మ మాకు ఇవి అప్లికేషన్ లో పెట్టినాం, పదే తిరుగుతున్నాం, కానీ పనులు అవ్వట్లేదు, మా దగ్గరకు వస్తున్నారు. అదే వాళ్ళు చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళు చేస్తే ఎందుకు ప్రజలు వాళ్ళ దగ్గర కాకుండా మీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తారని మీరు అంటున్నారు? డెఫినెట్లీ ఇప్పుడు మీడియా ఛానల్స్ లో చూపించిందే కదా మేము అడుగుతున్నాం. మేమేం కొత్తగా అంటే కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, లేని విషయాలు ఏం మాట్లాడట్లేదు. ఏదైతే మీడియా పరంగా కానీ, మాకు డిజిటల్ మీడియా కానీ, సోషల్ మీడియాలలో కానివ్వండి, లేదంటే ప్రింట్ మీడియాలో మాకు వచ్చే న్యూస్ ని బేస్ చేసుకుని అక్కడ పోయి ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం బేస్ మీద మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ ఎక్కడ కూడా పనులు మాత్రం జరగట్లేదు. అండ్ ఇంత చిన్న వయసులో మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, నెక్స్ట్ ఇంకే స్టెప్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? మీరు డెఫినెట్ గా ఎవరికైనా కూడా ఎదగాలనే ఆలోచన ఉంటది. ఇదే కాదు, ఏ ప్రొఫెషనల్ అయినా మీరు ఏదైనా ఐటీ జాబ్ చేసినా కూడా మేనేజర్ అంటే అసిస్టెంట్ మేనేజరు, సీనియర్ మేనేజర్ అట్లా నుంచి ఒక స్టెప్ బై స్టెప్ ఎదగాలనే కష్టం ఎవరికైనా ఉంటది. బట్ ఎంత నాకు ఆశ ఉన్నా పార్టీ డెసిషన్ మీదనే నాకు అవకాశం వస్తుంది. సో పార్టీ ఏ లైన్ లో పనిచేయమంటే పార్టీకి నేను ఏ రకంగా యూజ్ అవుతా అంటే ఆ రకంగానే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ పార్టీ యాక్సెప్ట్ చేస్తే మీరు చట్టసభలకు వెళ్ళే అవకాశాలు ఉండొచ్చా భవిష్యత్తులో? ఉంటది. అంటే అదే పార్టీ డిసైడ్ చేస్తే అవకాశం ఉంటది. లేదన్నా కూడా మేము పార్టీ ఏ రకంగా పనిచేయాలో, పార్టీ మమ్మల్ని ఎట్లా పనిచేయమంటే అట్లనే పనిచేస్తాం, కానీ ఇంకా లైన్ దాటి పనిచేసే అవకాశం అయితే లేదు. హేమ గారికి అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే బేసిక్ గా మీరు అంటే అందరికి తెలుసు,
మీ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ఇప్పుడు సీతాఫల్ మండి అంటే ఆహా! హేమ గారు తెలుసు అని ప్రతి ఒక్కరు అంటారు. మీకేమైనా అధికారం పార్టీ నుంచి గాని లేకుంటే ఇంకేదైనా పార్టీ నుంచి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? యూజువల్‌గా ఎవరికైనా వస్తాయి. వాళ్ళ స్ట్రెంగ్త్‌ని పెంచుకోవడానికి మమ్మల్ని ఆ! ఇబ్బంది పెట్టి, లేదంటే ఏదో రకంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలని చూస్తారు. సో, ఏది చేసినా కూడా అల్టిమేట్‌గా నా నా ఐడెంటిటీ మాత్రం బీఆర్ఎస్ నుంచి. హ్మ్. నన్ను ఇప్పుడు మీరన్నది ఏదైతే ప్రజలు నన్ను గుర్తిస్తుండ్రో, ఆ గుర్తింపు నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చింది కాబట్టి, కేసీఆర్ గారే, మా ఎమ్మెల్యే గారే, మా కేటీఆర్ గారే కల్పించారు కాబట్టి, డెఫినిట్‌గా నేను ఆ పార్టీని ద్రోహం చేసి, అది కూడా అవసరమైన టైంలో వదిలేసిపోవడానికైతే నేను అసలు ఆలోచించను. అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారం కోసం పాకులాడే వ్యక్తులైతే బీఆర్ఎస్‌లో ఉంటారని నేను అనుకోను. అట్లాంటి వాళ్ళు ఎళ్ళిపోయినారు అఫ్‌కోర్స్. ఇప్పుడు పార్టీ మారినారు. వాళ్ళ అవసరాలకి ఉంది. కానీ కేసీఆర్ గారు ఏదైతే మాకు నేర్పిచ్చారో రాజకీయ పరంగా గానివ్వండి, ఏదైతే ఆయన ఒక ఐడియాలజీ ఉంటదో, దాన్ని బేస్ చేసుకొని మేము పాలిటిక్స్‌లోకొచ్చినాం. సో, నమ్మకం అనేది ఉండాలి డెఫినిట్‌గా. సో, ఆ నమ్మకం అనేది ప్రజలు ఈ పార్టీలోనే ఉంటే మీకు ఫ్యూచర్ ఉంటదని మాకు జెప్పిర్రు గాబట్టి, మేము ఇదే పార్టీలో ఉంటాం. డెఫినిట్‌గా పార్టీ ఎంత రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మేము పార్టీ మారే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆల్రెడీ అంటే మాకు స్టార్ట్ అయింది. ఇబ్బందులొస్తున్నాయి మీకు. వస్తుంది. నేను అదే ఇబ్బందులొస్తున్నాయి. చెప్తున్నా. ఉంది. డెఫినిట్‌గా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు అన్నట్టు ప్రభుత్వంని ప్రశ్నించినా గాని, లేదంటే ఏదైనా వర్క్స్ అయితే మేము పోయి అడగడం, గొడవ పెట్టినా గూడా కేసుల రూపంలో, ఇంకా వేరే రూపంలో అండ్ ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా అనేది చాలా అందరికి యాక్సెసిబుల్ అవును. అయిపోయింది. సో, ఏ చిన్న మనం వర్క్ పెట్టినా క్రిటిసైజ్ చేయడం, లేదంటే ప్రశ్నిస్తే కొంతమంది పెయిడ్ బ్యాచ్‌ని పెట్టుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసాం. ఇవన్నీ జరుగుతుంటాయి. సో, ఏం జరిగినా కూడా అల్టిమేట్‌గా ద డిసిషన్ మేకర్ ఈస్ ద పబ్లిక్. సో, నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది ప్రజలకి చాలా క్లియర్‌గా తెలుసు. మీరు ఎన్ని రకాలుగా అది చూయించినా కూడా వాళ్ళకి నిజం ఏంటిదో, అబద్ధం ఏంటిదో వాళ్ళు గ్రహించే అవకాశం ప్రజలకుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అల్టిమేట్‌గా. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఓన్లీ సభలకు మాత్రమే పరిమితం అయితారు. మళ్ళీ దాని తర్వాత ఫార్మ్ హౌస్‌కెళ్ళిపోతారు అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఫార్మ్ హౌస్ అంటే చాలా రకాలకి చాలా అపోహలున్నాయి. హ్మ్. యూజువల్‌గా ఫార్మ్ హౌస్ అని పేరు పెట్టారు కానీ అది వాళ్ళ ఇల్లు. కేసీఆర్ గారిది వాళ్ళ ఇల్లు. కేసీఆర్ గారికి హైదరాబాద్‌లో ఒక నివాసం అనేది ఎక్కువ లేదు. సో, వారి ఉన్న ఎప్పుడైతే ఎన్నో ఇయర్స్ నుంచి కట్టుకున్నారో అక్కడ కూడా ఆయన చేసేది జల్సాలైతే చేయట్లేదు. యాస్ ఎ ఫార్మర్‌గా వారు వ్యవసాయం ఉందో అది చేస్తూ, అలానే ప్రజలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. వెళ్తే కలుస్తున్నారు. వారి అవసరం ఉన్నప్పుడు అక్కడ ఇప్పుడు వారి ఏజ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆ ప్రకారమే కేసీఆర్ గారిని పిలుస్తున్నారు. ఇప్పుడు అంటే ఫార్మ్ హౌస్ అంటున్నారు కదా! మరి అండ్ వాళ్ళే అంటే రీసెంట్‌గా కాంగ్రెస్ వాళ్ళే ఒకటి సోషల్ మీడియాలో ఒక క్యాంపెయినింగ్ రన్ చేసిండ్రు. ప్రజా పాలన బావుందా? ఫార్మ్ హౌస్ పాలన బావుందా? చాలా మంది 80% పైగా ఫార్మ్ హౌస్ పాలనని కోరుకున్నారు. ఎందుకు ఆయన అడ్మినిస్ట్రేషన్ అట్లుండే 10 సంవత్సరాలు. ప్రజలకి ఏంటంటే సీఎం లెవెల్‌లో ఉన్న వ్యక్తి అందరికెళ్ళి కలవాల్సిన అవసరం లేకపోయినా గూడా, కిందున్న అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి అని జెప్పేసి వారి యొక్క ఇది అంటే గతంలో కేసీఆర్ గారు ఎవరిని కలవరు. ప్రజాభవన్‌కే ఉంటారు. లేదా ఫార్మ్ హౌస్‌కెళ్తారు. ఎంత ఎక్కడున్నా గూడా ప్రజలకి అవసరమైన పనులన్నీ ఆయన చేసిండ్రు గాబట్టి ఆయన కలవాల్సిన అవసరం లేకుండే. ఇన్ కేస్ అదే లేకుండా ఆయన ఆలోచన అదే ఉండే. కలెక్టర్ గానివ్వండి, ఒక అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న ఆఫీసర్సే గానివ్వండి, వాళ్ళు పని చేయనప్పుడు నా దగ్గరికి రావాలి. కానీ వాళ్ళే పని చేస్తున్నప్పుడు నా దాకా ఎందుకు అన్న ఇది ఉంటుండే. సో, ఆయన అడ్మినిస్ట్రేషన్ అంత నీట్ అండ్ క్లీన్‌గా ఉంది గాబట్టే ప్రజలందరూ గూడా మళ్ళీ ఇప్పుడు 1.5 ఇయర్ ఇంకా టర్మే అయిపోలేదు. జస్ట్ 6 మంత్స్ గ్యాప్‌లోనే గత ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది, ఈ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందని జెప్పేసి మాట్లాడుకుంటారు. అండ్ వాళ్ళు కేసీఆర్ గారి కావాలని జెప్పి కోరుకుంటున్నారు. అంటే క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళొచ్చి మేమొచ్చి ఏడాది అవుతుంది, మేమొచ్చి 6 నెలలే అయితుందనంటే కొత్తగా ఏం రాలే. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాల్లో ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు ఎట్లా పని చేయాలి ఏంటి అని చెప్పేసి. బట్ ఏంటంటే పని చేసే చాతగాక ఏదో ఒక ఎక్స్‌క్యూజ్‌ని ఎత్తుకోవడానికి అంటే కేసీఆర్ గారిని లేదంటే బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒకటి అనాలా అన్న ఒక ఉద్దేశంతోటే డేస్ గడుపుతున్నారు తప్ప పనిచేసే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. కవిత గారు పార్టీ పెడుతున్నారంట నిజమేనా? అది ఎవరికి చెప్పారో మాకు తెలీదు. కవితక్క అయితే మేము నిరంతరం కవితక్కని కలుస్తూ ఉంటాం. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైనా కూడా ప్రజల ఎజెండా, ప్రజల ఇష్యూస్ గురించి ఆలోచించి మాట్లాడతారు తప్ప అది కూడా పార్టీ లైన్‌లో. ఔట్ ఆఫ్ పార్టీ కాదు. వారు జాగృతి అని పెట్టుకొని జాగృతితోని అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు తప్ప ఇంకొక వ్యక్తిగా పనిచేయట్లేదు. అండ్ ఎక్కడ కూడా కవితక్క గారు పార్టీ పెడతా అని చెప్పేసి వాళ్ళ సహచరులు అంటే వాళ్ళ క్లోజ్ వ్యక్తులతోనైనా పార్టీ వ్యక్తులతోని కూడా ఎప్పుడు మాట్లాడలేదు.
ఏదున్నా కూడా పార్టీ ఎజెండా ఏది ఉందో ఆ ఎజెండా ప్రకారమే పనిచేస్తున్నారు తప్ప అంతకు మించి అయితే ఏం లేదు. పార్టీ పెట్టే ఆలోచన లేదు. పెడితే డెఫినెట్ గా వారే ప్రకటిస్తారు కదా. సో కేసీఆర్ గారు వారు ఆల్రెడీ చెప్పినట్టు కేసీఆర్ గారు ఏదైతే లైన్ లో మనం పనిచేయమంటారో వాళ్ళ సైనికులుగా మేము పనిచేస్తాం తప్ప అంతకుమించి ఇంకేం లేదని చెప్పేసి వాళ్ళు రీసెంట్ గా కూడా ఒక మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో ఇంకా కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం అక్కకి కూడా లేదు. అండ్ కేసీఆర్ గారే మా నాయకుడు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా డిక్లేర్ కూడా చేసింది. అండ్ వీటితో పాటు ఇంకొకటి వస్తున్న గాసిప్ ఏంటంటే, అది గాసిప్ అనుకోవాలా, నిజం అనుకోవాలా, ఏదో అనుకోవాలో తెలియదు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, హరీష్ రావు గారు బీజేపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, వెళ్తారు అని అంటున్నారు. 100% వెళ్ళరు. అండ్ అది రీసెంట్ గా కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. అవును, అందరి మాట ఒకటే, మీ నాయకుడు ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ లాగా 10 మంది పేర్లు చెప్పడానికి మాకు లేదు. మాకున్నాడు ఒకడే ఒక నాయకుడు, కేసీఆర్ గారు. వారు ఎట్లా చెప్తే వారి డైరెక్షన్స్ మీద మా కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కవితక్క గారైనా, పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే లైన్ లో పనిచేస్తారు. మాకు ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక లీడర్ మాకు లేరు. ఇన్ కేస్ కేసీఆర్ గారు ఏమైనా డిక్లేర్ చేస్తే అది వేరే విషయం, కానీ బట్ అప్పటిదాకా మాత్రం డెఫినెట్ గా మా పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, మా పార్టీ నెక్స్ట్ ఇన్ కేస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉంటారు. ఒకవేళ నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే కేసీఆర్ గారే ఉంటారా, కేటీఆర్ గారు ఉంటారా, కవిత గారు ఉంటారా? అది డిపెండ్స్ ఆన్ పార్టీ. చెప్పినట్టు మా పార్టీ అధ్యక్షుడు ఏది డిసైడ్ చేస్తే అది ఆ డెసిషన్ మీద మేము అందరం పనిచేస్తాం. సో అందరి మాట అయితే కేసీఆర్ గారే. డెఫినెట్ గా కేసీఆర్ గారు ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో వారి లీడర్షిప్ లో వారి మేధావి, చాలా మేధావి ఆయన చూడడానికి అందరూ బక్కగా ఉన్నారు అని ఏం చేయలేరు అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆయన కంపీట్ చేయడం అనేది చాలా కష్టం. సో వారి లీడర్షిప్ లోనే అందరు పనిచేయాలని కోరుకుంటున్నారు. డెఫినెట్ గా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారు ఉంటారు. నెక్స్ట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారా లేకపోతే బీఆర్ఎస్? 100%. అసలు ఈ 3 years కూడా చక్కగా ఉంటారో లేదో కూడా అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి. సెల్ఫ్ డౌట్ ఆయనకే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా, కానీ ఆయన మర్చిపోయి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని రీసెంట్ గా ఒక సభలో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలుసుకోవాలా. అండ్ తెలుసుకున్న ప్రతిసారి ఆయన 10 మందికి ప్రచారం, ఒక ఏమంటారు, ఏదైనా మీటింగ్ కి పోయినా, ఏదైనా సభకు పోయినా కూడా నా గౌరవం ఏమని అడుక్కోవడము, నేను ఒక ముఖ్యమంత్రి అని ఆయననే సెల్ఫ్ గా చెప్పుకోవడము. అంటే ఏదున్నా కూడా మర్యాద అనేది, ఆ ప్రేమ అనేది మనం చేసే పనిని బట్టి, మనం మాట్లాడే విధానంని బట్టి, మనం రిసీవ్ చేసుకునే ప్రజల్ని రిసీవ్ చేసుకునే బట్టి మనకి ఆ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. నువ్వే చక్కగా లేవు, నీ నోరే చక్కగా లేదు, ఇక ప్రజలు నేను ఎట్లా గుర్తు పెట్టుకుంటాను, నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటాను. సో ఏదున్నా కూడా రెస్పెక్ట్ అనేది మన రిసీవింగ్ మీద ఉంటుంది.